మత్తయి సువార్త 20వ అధ్యాయము 1వ వచనం నుండి 16వ వచనం వరకు. ఒక యజమాని తన ద్రాక్ష తోటలో పనిచేయటానికి ఉదయమే 1 దినారం చొప్పున కూలి ఒప్పందం చేసుకుని కొందరు పనివారిని పంపాడు. తిరిగి ఆ యజమాని 9 గంటల సమయంలో, మరలా 12 గంటల సమయంలో, మరలా 3 గంటల సమయంలో సంత వీధికి వెళ్ళి అచ్చట పని కొరకు కాచుకొని ఉన్న కొందరును తన తోటకు పంపాడు. ఆ యజమాని రమారమి సాయంత్రం 5 గంటల సమయాన మరలా వెళ్ళి సంత వీధిలో ఇంకా నిలిచి ఉన్న వారిని చూచి, మీరు ఏలా దినమంతయు పనిపాట్లు లేక ఇచ్చట నిలిచి ఉన్నారు అని ప్రశ్నించాడు. అందుకు వారు, మమ్మెవరూ కూలికి పిలవలేదు, కనుక మేమిచ్చట ఉంటిమి అని సమాధానమిచ్చారు. అప్పుడు ఆ యజమాని వారితో, అట్లయినా మీరు కూడా నా తోటలో పని చేయుటకు వెళ్ళుడు అని చెప్పి వారిని తన తోటకు పంపాడు. సాయంత్రం ఆ యజమాని పనివారికి తలకొక దినారం చొప్పున కూలి ఇవ్వటం ప్రారంభించాడు. తొలుత పనిలో ప్రవేశించిన వారు తమకు ఎక్కువ కూలి వచ్చునని తలంచారు. కానీ వారు కూడా తలకొక దినారమునే పొందారు. అప్పుడు వారు ఆ యజమానితో, పగలంతయు మండుటెండలో శ్రమించి పనిచేసిన మాకును చిట్ట చివర 1 గంట మాత్రమే పనిలో వంగిన వారికిని సమానముగా కూలి ఇచ్చితివేమి అని గొణుగుతూ పలికారు. అంతటా ఆ యజమాని వారిలో ఒకరిని చూచి, మిత్రమా, నేను నీకు అన్యాయం చేయలేదు. దినమునకు 1 దినారము చొప్పున నీవు ఒప్పుకొనలేదా? నీ కూలి నీవు తీసుకొని పొమ్ము. నీకు ఇచ్చినంత కడపటి వానికి ఇచ్చుట నా ఇష్టము. నా ధనమును నాకు ఇష్టమొచ్చినట్లు ఖర్చు పెట్టడానికి నాకు అధికారం లేదా? లేక నా ఉదారత నీకు కంటగింపుగా ఉన్నదా అని పలికాడు. ఈ ఉపమానములో యజమాని ప్రవర్తన వింతగా అనిపిస్తుంది, కానీ దానిలో ఒక ప్రత్యేకమైన అర్థముంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ కాలములో కూలివాని వేతనము 1 దినారము, అనగా ఒక కుటుంబానికి 1 రోజుకు సరిపోయే కూలి. యజమాని తన కూలి వారికి తక్కువ కూలినిస్తే ఆ రోజు కుటుంబాలు ఆకలితో ఉండాల్సిందే. రోజంతా పనిచేసిన వారికి ఎటువంటి అన్యాయం చేయలా, కానీ 1 గంట చేసిన వారి యెడల దయను చూపి వారి యొక్క కుటుంబాలు భోజనము సమకూర్చే రీతిలో సహాయం చేశాడు. న్యాయంగా వారు చేసిన పనికి వారు చాలా తక్కువ వేతనం తీసుకోవాలి, కానీ యజమాని వారిపై జాలిపడి మిగిలిన వారితో సమానంగా కూలి ఇచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ యజమాని యొక్క దయాగుణాన్ని, జాలిని, కరుణను చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఉపమానంలో యజమాని ఆలస్యంగా వచ్చిన వారికి దయ చూపించాడు, జాలి చూపించాడు. అదే విధముగా దేవుడు ఇప్పుడు క్రీస్తు ద్వారా సుంకర్ల ఎడల, పాపుల ఎడల ఉదార స్వభావముతో జాలితో ప్రవర్తిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు పాపుల ఎడల ప్రేమను, ఉదార స్వభావాన్ని చూపటం, వారిని చేరదీయటం, వారితో కలిసి భుజించటం పరిసయ్యులు తట్టుకోలేకపోయారు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే పరిసయ్యులు ప్రభు యొక్క శిష్యులతో, మీ బోధకుడు ఇట్లు సుంకరులతో పాపులతో కలిసి భుజించున్నాడు ఏమి అని ప్రశ్నించరి. ఆ మాటలను ఆలకించిన యేసు, వ్యాధిగ్రస్తులకే గాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు కదా అని సమాధానమిచ్చారు. పరిసయ్యులు పాపుల ఎడల కఠినంగా ప్రవర్తించి వారికి దూరంగా ఉంటే, యేసు వారి ఎడల తన దయాళత్వాన్ని ప్రదర్శించి వారికి దగ్గరగా ఉన్నాడు. మానవులు ఒక విధంగా తలంచితే దేవుడు వేరే విధంగా తలంచాడు. అందుకని యెషయా ప్రవక్త ద్వారా ఈ విధంగా తెలియజేస్తున్నాడు, నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు, నా విధానములు మీ విధానం వంటివి కావు అని తెలియజేసి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉపమానములో యజమాని వెనుక వచ్చిన కూలి వారిపై జాలిపడి తక్కిన వారితో సమానమైన వేతనాన్ని ఇచ్చినట్లే యేసు ఇప్పుడు పాపులను కనికరించి వారికి దైవరాజ్యములో నీతిమంతులతో సమాన అర్హతను దయచేస్తున్నాడు. దేవుని దయాగుణాన్ని మనము అనుదినము జీవితములో అనుకరించాలి. మనము కూడా యేసుక్రీస్తు ప్రభువలే
కరుణ దయ కలిగి జీవించే గొప్ప వాక్యాన్ని దయచేయమని ఆ ప్రభుని వేడుకుందాం. పరిశుద్ధుడవు ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, నేటి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వేలాది వందనాలు. నేటి పట్టణాల ద్వారా దయాగుణాన్ని తెలియచేసి ఉన్నాం. మేము కూడా మా తోటి వారి ఎడల దయా కరుణ జాలి కలిగి జీవించే వాక్యాన్ని మాకు దయచేయండి ప్రభు. ఈ రోజున ఎవరెవరైతే వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందరినీ కూడా నీ కృపావరంతో దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమెన్.